వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రోజంతా ఫుల్ ఎనర్జీగా ఉండాలి అంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ కదండి. మరి ఇడ్లీలు, దోశలు, ఉప్మా, పూరీలు, వడలు ఇలా కాకుండా ఒక్కసారి ఓట్స్తో ఇలా ట్రై చేయండి. మళ్ళీ చేసుకోకుండా అయితే ఉండలేరండి. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రెసిపీ ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. 2 స్పూన్లు ఓట్స్ అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూను సబ్జా గింజల్ని తీసుకున్నాను. సబ్జా గింజలతో పాటుగా మీరు చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 5 పిస్తాల్ని 5 కిస్మిస్ని కూడా తీసేసుకున్నాను. వీటిని ఓట్స్లోకి వేసేసాను. ఒక 3 గింజలు అంటే 3 ఖర్జూర పండ్లు అయితే తీసుకుని గింజలు అవి తీసేసి చిన్న పీసెస్గా ఈ ఖర్జూరాలను అయితే కట్ చేసేసి వాటిని కూడా ఇలా ఓట్స్లోకి అయితే మిక్స్ చేసేస్తున్నాను. మరి వీటన్నింటినీ కలపడానికి ఒక చిన్న గ్లాసు మిల్క్ అయితే తీసుకున్నానండి. మిల్క్ పడవు మాకు వద్దు అనుకున్నట్లయితే బాదం పాలు ఉంటాయి కదా, మనం బాదంని నానపెట్టి మిక్సీ పట్టినైతే బాదం పాలు అనేవి వచ్చేస్తాయి. వాటిని వేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ని కూడా వేసుకోవచ్చు. ఇవి ఏమీ వద్దు మాకు అని అనుకున్నట్లయితే ఒక గ్లాసు వాటర్నే మిక్స్ చేసేసేయండి. ఏమీ కాదు, టేస్ట్ అయినా కూడా బాగుంటుందండి. మరి ఒక్కసారి ఇలా పాలవి పోసాం కాబట్టి ఈ ఓట్స్ కానీ ఖర్జూరాలు, కిస్మిస్, పిస్తా ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా ఒక్కసారి స్పూన్తో కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టండి. దీనిలోకి ఒక 5 బాదం గింజలను అయితే నేను నానపెట్టేశాను. 5 బాదం గింజల్ని ఒకే ఒక ఎండు ఖర్జూరాన్ని కూడా నేను తీసుకున్నానండి. ఎండు ఖర్జూరం కూడా చాలా మంచిది కదా, రక్తం పట్టడానికి ఎక్కువగా ఎండు ఖర్జూరాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది 1-2 సార్లు అయితే నేను కడిగేసుకున్నానండి. ఎందుకంటే దీని మీద చిన్న నుసిలాగా అట్లా ఉంటుంది కదా, నుసి అది ఏమీ లేకోకుండా, డస్ట్ అది ఏమీ లేకోకుండా 1-2 సార్లు అయితే కడిగేసేసుకుని మంచినీళ్ళు పోసుకుని ఇలా ఒకే ఒక ఖర్జూరాన్ని అయితే నానపెట్టుకున్నాను. ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఖర్జూరాలు నానబెట్టిన తర్వాత మార్నింగ్ వచ్చేసరికి ఖర్జూరం బాగా ఉబ్బి బాగుంటుందండి. వాటర్ కూడా కలర్ అనేవి లైట్గా చేంజ్ అవుతాయి. చాలా స్వీట్నెస్గా కూడా ఉంటాయి. వాటిని కూడా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇది నైట్ టైం పడుకునే ముందు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా బాక్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తున్నానండి. మార్నింగ్ లేవగానే ఈ బాక్స్ కనుక మనం తీసుకుని పక్కన పెట్టాము అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసే టయానికి ఇది చక్కగా దానికి ఉన్నటువంటి కూల్నెస్ అది అంతా కూడా పోయి బాగుంటుందండి, నార్మల్గా వస్తుంది. చూస్తున్నారా, ఓట్స్ కానీ సబ్జా గింజలు, ఖర్జూరం, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ కూడా చక్కగా పాలు పోసాం కదా, బాగా నానిపోయి ఉన్నాయండి. ఖర్జూరాన్ని మీరు గమనించినట్లయితే జస్ట్ అట్లా స్పూన్తో ప్రెస్ చేయగానే చక్క పేస్ట్ లాగా అవుతుంది. కలర్ కూడా చేంజ్ అయింది. చూసారా, ఖర్జూరం ఇదండి. అదంతా కూడా స్వీట్నెస్ బదులు మనం ఇంకా ఏమీ వాడాల్సిన అవసరం లేదు. హనీ కానీ బెల్లం కానీ ఏమీ వాడాల్సిన అవసరం లేదండి. ఖర్జూరం స్వీట్నెస్ అనేది సరిపోతుంది. దీనిలోకి ఇంకా మనం నైటే నానపెట్టి పక్కన పెట్టాం కదా బాదం గింజలు, ఆ బాదం గింజలకు ఉన్నటువంటి పీలది కూడా తీసేసాను. అది కూడా వేసేసుకున్నాను. ఎండు ఖర్జూరం కూడా చక్కగా నానిపోయి ఉందండి. దీనికైతే ఉన్న గింజ అయితే నేను తీసేసాను. దాన్ని కూడా ఈ ఓట్స్లోకి అయితే మిక్స్ చేసేస్తున్నానండి. మరి ప్లెయిన్ ఓట్సే తినాలి అంటే కష్టమే కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీరు బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఆ వాటర్ని అయితే తాగేయొచ్చండి. పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకి ఆ వాటర్ని కూడా తాగించండి. నెక్స్ట్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పి నేను ఇలా ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చిన్న స్లేసెస్ 2 స్లేసెస్ని యాపిల్ని తీసుకున్నాను. ఒక హాఫ్ బనానాని అయితే తీసుకున్నానండి. మీరు ఫుల్గా తినగలుగుతాము అనుకున్నట్లయితే ఫుల్ బనానాని కూడా ఇందులో వేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఒక 3 ఆరెంజ్ తొనలను కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రూట్స్ అనేవి పూర్తిగా మన ఆప్షనేనండి. ఇంకా మన దగ్గర పొమోగ్రనేట్ కానీ పప్పాయ, గ్రేప్స్ ఇలా ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ని ఇందులో మిక్స్ చేసేసుకుని ఇంకా అవసరం అనుకుంటే మీకు పాలు అనేవి పడతాయి అనుకున్నట్లయితే పాలను కూడా పోసేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చండి. మరి వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఇలా చేసుకున్నారనుకోండి ఆకలి కూడా వేయదు కదా. ఓట్స్తో ఇలా చేసుకుని తిన్నారంటే ఓట్స్ ఇష్టం లేని వాళ్ళకి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఓ స్పూన్ ఎక్కువే లాగించేస్తారండి. మరి ఒకే బౌల్లోకి పాలు, ఓట్స్, నట్స్, ఫ్రూట్స్ హ్యాపీగా తినేయచ్చు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ మరి ఏదన్నా ఉందంటారా? మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ హెల్దీ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరి నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. లైక్ ఇచ్చి చిన్న కామెంట్ని కూడా అలా కామెంట్ బాక్స్లో అయితే పడేసేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.